హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్. సో తెలిసిందే కదండి, ఈ వీడియో వచ్చి లక్షవారం సాయంత్రం అనమాట. సో శుక్రవారం మార్నింగ్ పూజ కోసం అని చెప్పి లక్షవారం నేను సగం పనులు అయితే చేసేసుకుంటానండి. ఈరోజైతే సాయంత్రమే స్టార్ట్ చేసేసాను. సో చూడండి, నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నీట్గా అన్నీ తోమేసుకొని, స్టవ్ అన్నీ తోమేసుకొని అన్నీ నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, కిచెన్ మొత్తం నీట్గా తోమేసుకొని ప్రతి శుక్రవారం అయితే ఇలాగే తోముకుంటానండి. అంటే ముందు రోజే తోమేసుకుంటాను, శుక్రవారం ఏం తోముకోను. సో మిగతా రోజులు ప్రతిరోజు నీట్గా గుడ్డ పెట్టి తుడిచేసుకుంటాను. తడి క్లాత్ పెట్టి తుడుస్తాను. సో చూడండి, సాయంత్రం అయితే ఈ పని అయితే అయిపోయింది. కిచెన్ పని, కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా తోమేసాను నీట్గానా. సో దేవుడి మాల ముంతలు కూడా అన్నీ తీసి తోమేసుకుంటున్నానండి ముందు రోజే. సో విగ్రహాలు ఇవన్నీ నీట్గా తోముకుందాం అని చెప్పి అన్నీ అయితే తీసి బయట అయితే పెట్టేశాను. ఇవన్నీ తోమేసుకుంటే మళ్ళీ నైట్కి ఏం కావాలో అవి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే లేచిన వెంటనే, సో ఈ శుక్రవారం మార్నింగ్ అండి, లేచిన వెంటనే గబగబా క్యారేజీలు అవి వండేసి మొత్తం ఇల్లంతా మాప్ అయితే పెట్టేస్తున్నాను. మాప్ పెట్టేసిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజకి అయితే మనం రెడీ అవ్వాలి. సో చూడండి, నీట్గా మాప్ అయితే పెడుతున్నాను. సో ఉదయాన్నే 5కి అయితే లేచానండి. సో మా హస్బెండ్ క్యారేజ్ అది కట్టేసి ఇల్లు గుమ్మాలు తుడుచుకొని మాప్ పెట్టుకున్నాను. చూడండి, స్నానం అయితే చేసేసి వచ్చాను. సో పూజకు కావాల్సినవి అన్నీ నేను ఒక దగ్గర అయితే ముందుగానే పెట్టుకుంటానండి. ఎందుకంటే గడిగడికి లేచే పని ఉన్నదని చెప్పి అన్నీ పెట్టుకొని అప్పుడు కూర్చుంటాను నీట్గా, అన్ని బొట్లు అవన్నీ పెట్టుకొని. సో పువ్వులన్నీ అయితే వెంకటేశ్వర స్వామికి, దుర్గమ్మకి, లక్ష్మీదేవికి, వినాయకుడికి అయితే దండలు అయితే కట్టుకున్నాను. అది కూడా లక్ష్మీవారం రాత్రే కట్టుకున్నాను. సో దేవుడి మూలంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ అయితే పెట్టేసుకున్నాను. నేనైతే నైవేద్యం కింద అయితే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టం అని చెప్పి పాలు బెల్లం అయితే పెట్టేశాను. ఇంక ఇంట్లో ఫ్రూట్స్ అవి అయితే ఏం లేవండి, ఏం పెట్టలేదు, ఓన్లీ బెల్లం పెట్టి పాలు పెట్టాను అంతే. అలా పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ కోసం అయితే ఇలా అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. సో నీట్గా అన్నీ కూడా ముందు పెట్టేసుకొని అప్పుడు పూజ దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని, అయ్యవారిని అందరినీ కూడా కోరుకున్నాను. సో మీరు కూడా మా దేవుడి మూల ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ప్రతి శుక్రవారం, శనివారం, సోమవారం నేను ఇలాగే పూజ చేసుకుంటాను ఎప్పుడు కూడా. చూసారు కదా, ఇది అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయి తులసమ్మ పూజ అయితే చేయాలి. ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే తులసమ్మ దగ్గర పూజ చేస్తాను. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.